చాలా అంటే చాలా రోజుల నుండి అనుకుంటున్నా నేను వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళాలి, ఆ దేవుని దర్శనం చేసుకోవాలి తిరుపతిలో అని. దేనికైనా పిలుపు రావాలి అని చెప్పి అంటారు కదా, నాకు ఇప్పుడు వచ్చింది. అందుకనే ఆలస్యం చేయకుండా నేను మన శ్రీవారి దర్శనం కోసం నేను తిరుపతి వచ్చిన. ఇంకో 2 hours అయితే నేను దర్శనంకి లైన్ కట్టడం ఉంటుంది. కానీ లైన్ అయితే చాలా అంటే చాలా ఉందట. దాదాపు ఒక్కొక్కళ్ళకి అంటే దర్శనం చేసుకోవడానికి 15 hours ఎబోనే పడుతుందట. నిన్న కూడా మా ఫ్రెండ్ ఒక అతను వెళ్ళిండు, అతను కూడా 16 hours పడ్డదట. ఎన్ని అవర్స్ పడ్డా కానీ మనం ఆనందంగా ఆ దేవుని దర్శనం చేసుకొని బయటకు వెళ్ళాలనే నాకు ఉన్నది. అండ్ మన సాంగ్ కోసం కూడా నేను మొక్కడానికి వచ్చిన. మీ అందరి గురించి కూడా మొక్కుతా, అందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి. మేమిద్దరం ఫస్ట్ టైం వచ్చినాం తిరుపతికి. కానీ ఏంటంటే ఇక్కడ కూడా అన్నీ మనకు తొందర అయిపోతున్నాయి. అది కూడా మన సబ్స్క్రైబర్స్ వల్ల. ఎక్కడ చూసినా మన సబ్స్క్రైబర్సే ఉన్నారు, అందరు మంచిగా పలకరిస్తారు. మీరు కూడా చాలామంది భయపడతారు మమ్మల్ని చూడంగానే, మాట్లాడిస్తే వాళ్ళు ఏమనుకుంటారు అని. కానీ అలా ఏమనుకోకండి, మేము ఎక్కడ ఉన్నా ఎలా ఉన్నా మేము మాట్లాడతాం, ఓకేనా? ఇక స్టార్ట్ కావాలి ఇక్కడ నుండి. మేము మార్నింగ్ ఏం తినకుండానే బయలుదేరినాం. కానీ అక్కడ మెట్ల మార్గంలోనే ఫుడ్ అయితే పెడతారు. ఫుడ్ మాత్రం చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా వెళ్ళినప్పుడు తినండి. పైసలు కాదులేండి, వట్టినే పెడతారు, వెళ్ళి తినండి. వర్షం పడ్డది అనుకుంటారా? వర్షం ఏం పడలేదు. ఈ చెమటకే ఇక మొత్తం పచ్చిగా అయిపోయింది, నీళ్ళల్లో తడిచినట్టు, వర్షంకి తడిచినట్టు. మా తమ్ముడు ఇంకా తడవలేదు అని చెమటే మత్తలేదు. బట్ నాకేంటంటే బాగా చెమట వస్తుంది, దమ్ము కూడా వస్తుంది. 200 మెట్లు ఎక్కుకుంటా కూకుంటున్నాం. ఎందుకంటే ఎక్కువ దమ్ము తీసుకున్నా కానీ మంచిగా ఉండదు, అందుకని ఆగుకుంటా వెళ్తున్నాం. కానీ నడుచుకుంటూ వెళ్తేనే గింత ఉన్నది. కానీ కొద్దిగా మంది ఇట్లా ప్రతి మెట్టుకు బొట్టు పెట్టుకుంటూ వెళ్తారు. అలాగే ప్రతి మెట్టుకు మన దీపం, మన ఏమంటారు దాన్ని, ఆర్థికాపుర బిల్ల, అదే దీపం పెట్టుకుంటూ వెళ్తారు. వాళ్ళకి చాలా అంటే చాలా గ్రేట్. ఏం పేరు అంటే మనం ఏ దేవుని కన్నా దర్శనంకి వెళ్ళినప్పుడు మనం ఎంత ఆనందంగా, ఎంత సంతోషంగా ఆ దేవుని దర్శనం చేసుకుంటే అంత ఆనందంగా ఆ దేవుడు మనకు దేవుని ఇస్తాడు. నేను అందుకే అట్లా డ్యాన్స్ చేసుకుంటూ వెళ్తున్నా. అలాగే మన సాంగ్ కూడా మంచిగా హిట్ అవ్వాలని చెప్పి మన సాంగ్ కూడా ఒక స్టెప్ వేసిన. ఒక 2000 మెట్ల దాకానే చాలా ఇబ్బంది ఉంది, ఎందుకంటే మెట్లు చాలా దగ్గర ఉన్నాయి. అలాగే దగ్గర ఉండడం వల్ల ప్రెషర్ ఎక్కువ అవుతుంది బాడీకి, దానివల్ల కొద్దిగా కష్టం అనిపిస్తుంది. బట్ 2000 దాటిన తర్వాత ఇలా లాంగ్ ఉన్నాయి మెట్లు, ఏం ప్రెషర్ లేకుండా ఆనందంగా చేరుకోవచ్చు దేవుని దగ్గరికి. ఇంతకుముందు చూసారు కదా డ్యాన్స్ ఎట్లా వేస్తున్నానో, అట్లా చేరుకోవచ్చు. ఈయన న్యూస్ అందరు షాక్ అవుతారు, ఏంది బ్రో ఇక్కడ తడిచినావా అని. లేదని చెప్తే మరి చెమటనే గంత వస్తుందని చెప్పి షాక్ అవుతారు. ఏం చేద్దాం మరి, నా బాడీ అట్లున్నది. ఒకసారి చూడండి, ఇది ఒక పులి. ఇది పులిలు ఉన్నాయని చెప్పి జాగ్రత్త పడమన్నారు. ఇంకా పులిలు కనబడకుండా వాళ్ళని చేస్తారు. అది కూడా దానికి కూడా బొట్లు ఊసేసారు కనిపించకుండా. అది ఊళ్ళకి కనబడాలి, భక్తి ఉండాలా. చదువుకున్న వాళ్ళం కాబట్టి అలా చదివి తెలుసుకుంటాం. చదువురాను అది మొత్తం బొట్లు, అందరు దానికి బొట్లు పెట్టుకుంటూనే పోతారు. జర భక్తి ఉండాలి, కానీ ఇలాంటి భక్తి ఉండదు. పులిని నిజంగా కొట్టాం కదా, దాని మీద తీస్తారు అన్నట్టు ఫోటోగా. అది మగవాళ్ళు ఆడవాళ్ళు అయితే చేయరు, అది తీట ఉంటారు చూసిన వాళ్ళే. ఈ మెట్లకు పెట్టుకుంటూ పోవాలి, కానీ అక్కడ ఇక్కడ అదంతా ఏంది, ఈ గోడలకు పెట్టినా ఏం కాదు. కానీ గిట్లా ఏదన్నా జాగ్రత్త ఉన్నప్పుడు దాన్ని కనిపించకుండా వేయద్దు. వాళ్ళకి ఎంత బాధ ఉంటే మొక్కల మీద నడుస్తారో అర్థం చేసుకోండి. అలాగే అంత బాధను కూడా ఈ తండ్రి ఆ బాధను తొలగిస్తే కూడా మొక్కల మీద నడుస్తారు. 2 విధాలుగా, ఒకళ్ళు బాధ ఉన్న వాళ్ళు, ఇంకొకళ్ళు బాధను తీర్చిన వాళ్ళు. మొత్తానికైతే ఆల్పిరి మెట్లు మొత్తం ఎక్కేసినాం. పొద్దుగాల 12కి అట్లా మెట్లు ఎక్కువ స్టార్ట్ చేస్తే ఇక్కడికి వచ్చేవారికి 4:30 అవుతుంది. ఇంకా దర్శనంకి ఎన్ని గంటలు అవుతుందో తెలియదు, పోయి చూద్దాం. స్నానం అయిపోయింది, డ్రెస్ చేంజ్ అయిపోయింది. ఇప్పుడు డైరెక్ట్ మన స్వామి దర్శనానికి వెళ్తున్నాం. ఇక ఇప్పుడు అంటే ఇంతవరకు ఎన్ని పెయిన్స్ ఉన్నా కానీ స్వామి దగ్గరికి వచ్చిన కొద్దీ ఆ పెయిన్స్ అన్నీ తగ్గిపోతున్నాయి. ఇక చూసిన తర్వాత గింత కూడా పెయిన్స్ అనేది ఉన్నాయి. ఎంత కష్టపడ్డామో అంత ఆనందపడతాం స్వామివారిని చూసిన తర్వాత. ఎందుకంటే 10 minutesకి డోర్స్ క్లోజ్ చేస్తారు.
అందుకనే ఇలా అందరు తొందర ఉరుకుతారు. వెయిటింగ్ హాల్లో ఉన్నాం. ఇంకా దాదాపు ఈరోజు నైట్ అవుతుందో కాదో కూడా తెలియదు, ఎందుకంటే ఇంకా మేము స్టార్టింగ్ వెయిటింగ్ హాల్లోనే ఉన్నాం. ఇది హాలు నెంబర్ 2, ఇంకా చాలా ఉన్నాయి. ఈరోజు అవుతుందా లేదా రేపు అవుతుందా దర్శనం చూడాలి. అబ్బా, ఆ దేవుని దయవల్ల నాకైతే 4 గంటల దర్శనం అయిపోయింది. అందరికీ ఒక 16 గంటలు 15 గంటలు అలాగే ఒక రోజు కూడా పట్టచ్చు టైము, కానీ నాకు మాత్రం ఒక 4 గంటల దర్శనం అయిపోయింది. అది కూడా మన దేవుని దయ వల్ల ఒకటి, అలాగే మన సబ్స్క్రైబర్స్ వల్ల. ఎందుకంటే అందరూ లైన్ 3 కిలోమీటర్స్ నుండి లైన్ కట్టారు. వాళ్ళు మధ్యాహ్నం 12 గంటలకు లైన్ కడితే దాదాపు 6:30కు ఒక 2-3 కిలోమీటర్స్ దాటిరు అన్నట్టు ఆ లైన్లో. నేనేం చేసిన 2-3 కిలోమీటర్స్ తర్వాత నేను 6 గంటలకు అయిపోయింది, నా స్నానం అయిపోయింది. 6:30కు నేను అక్కడ లైన్ కడదామని వెళ్ళిన. అయితే ఆ గ్యాప్లో మన సబ్స్క్రైబర్స్ కలిసి మాట్లాడి ఆ మధ్యలో నన్ను పంపించారు అన్నట్టు. పంపిస్తే డైరెక్ట్ అక్కడ నుండి రూమ్లోకి వెళ్ళిన. రూమ్లో చూసిరు కదా రెస్ట్ ఇక్కడ ఉన్నాం రూమ్లో అని చెప్పి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ 2-3 గంటలు పడుకొని ఆ 3 గంటల రెస్ట్ తర్వాత డైరెక్ట్ టోకెన్ తీసుకున్నాం. టోకెన్ తీసుకున్న తర్వాత నేను డైరెక్ట్ బయటకు వచ్చి మళ్ళీ నా దర్శనం టైంకి లోపలికి వెళ్ళి ఆ దేవుని దర్శనం చేసుకున్నా. నాకైతే 4 గంటలు అయిపోయింది. పాపం అందరు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు. ఇక నాకు ఆ దేవుడు అలాగే మీ దయ వల్ల, అందరి దయ వల్ల అయితే నాకు తొందరగా అయిపోయింది. నిజంగా నేను చాలా అంటే చాలా అదృష్టవంతుని. ఎందుకంటే నాతో పాటు అక్కడ ఒక ఫ్రెండ్ నాకు పరిచయం అయ్యాడు. ఆ ఫ్రెండ్ ఇవరికి 3-4 సార్లు తిరుపతి దర్శనంకి వెళ్ళిండట. బట్ ఎప్పుడు కూడా ఇట్లా కళ్ళు మూసి తెరిచేలోపు నడని అని చెప్పి తోసేస్తారు. అలాగే దేవుని కూడా ఒక్క 1-2 సెకండే చూసేంత అవకాశం ఉంటుంది. బట్ నాకేందంటే దాదాపు 1 మినిట్ 2 మినిట్ అక్కడనే ఆగిన. ఎందుకో తెలుసా? ఎందుకంటే నేను వెళ్ళినప్పుడే మమ్మల్ని మా ఇట్లా మా ముంగట ఆపి ఆగండి అన్నాడు. అగో ఎందుకు అనుకున్నా, ఆగుడి పూజ చేస్తారని చెప్పి పూజ చేసి ఆరతి ఇస్తే ఆరతి తీసుకొని మనుషులు ఉన్నాయి అన్నీ కోరుకొని తర్వాత బయటకు వెళ్ళినాం. ఆ ఫ్రెండ్ షాక్ అవుతుండు, బ్రో చాలా అంటే చాలా అదృష్టవంతుని. నేను మాత్రం ఎప్పుడు 3-4 సార్లు వచ్చినా కానీ నాకు ఎప్పుడు ఇంత భాగ్యం దక్కలేదు. కానీ ఇప్పుడు నువ్వు ఫస్ట్ టైం వచ్చినా కూడా నీకు ఎంత మంచి భాగ్యం దక్కిందంటే మస్తు అంటే మస్తు మంచి భాగ్యం దక్కింది అన్నారు. నిజంగా నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు అన్నీ ఒక పాజిటివ్ థింగ్స్ వస్తున్నాయి. ఎందుకంటే అక్కడ అడుగు పెట్టినా కానీ అన్నీ మంచిగా జరిగినాయి. దర్శనం కానీ ట్రావెల్ కానీ గింత కూడా ఏం జరగకుండా హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చిన. నిజంగా లక్కీ అనుకోవాలా, ఎందుకంటే అంత దర్శనం చేసుకున్నందుకు. అండ్ మన సాంగ్ గురించి అయితే కోరుకున్నా. ఇప్పుడు 2 మిలియన్కి వచ్చింది, రీచ్ అయింది. అలాగే ఇంకా చాలా 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 రీచ్ కావాలి. ఎందుకంటే 2 మిలియన్ అంటే మన పైసలలో మనం పెట్టిన పైసలల్లో అది ఒక్క పక్క కూడా కావు. అందుకనే మీరందరూ దయ చూపి ఇంకా షేర్ చేసుకుంటా లైక్ చేసుకుంటా మన సాంగ్ని ఇంకా ముందుకి చేర్చండి. మన సాంగ్ ఇంకా చాలా అంటే చాలా హిట్ కావాలా. ఇంకా చాలా అనుకున్నా, అరుణాచలం పోవాలి, ఇంకా శ్రీకాళహస్తి పోవాలి అని చెప్పి చాలా అనుకున్నా. బట్ ఏంటంటే ఇక ఎంతైనా ఫస్ట్ టైం కాబట్టి మళ్ళీ అలిపిరి మెట్లు 3550 మెట్లు 5 hours ఎక్కినాం కాబట్టి కొంచెం పెయిన్ అయినా కూడా మళ్ళీ విజయవాడ వచ్చి కనకదుర్గమ్మ టెంపుల్ని దర్శనం చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసిన. ఇక తర్వాత మన శ్రీశైలం కానీ అరుణాచలం కానీ శ్రీకాళహస్తి కానీ మళ్ళీ పోయినప్పుడు దర్శనం చేసుకొని రావాలి తప్పకుండా. అలాగే మేము మా ఇంటి నుండి ఫస్ట్ టైం తిరుపతి వెళ్ళినాం కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత ఒకటి చేసినాం. అది ఏందన్నది మీరు మా అన్న ఛానల్లో మినిస్టర్ శివాజీ ఛానల్లో పెడతాడు, చూడండి. అలాగే మన సాంగ్ని ఇంకా చాలా సపోర్ట్ చేయండి. సాంగ్ జల్దీ హిట్ కావాలని చెప్పి కోరుకుంటున్నా. మీ అందరి దయ ఉంటేనే హిట్ అవుతుంది. జర సపోర్ట్ చేయండి. అలాగే ఈ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. 200K సబ్స్క్రైబర్స్ వచ్చారు. ప్రతి ఒక్కళ్ళు మేము పెట్టిన ప్రతి ఒక్క వీడియోని చూస్తూ మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ముందుకి నడిపిస్తారని చెప్పి భావిస్తున్నా. అలాగే అందరు బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకోండి. 200 సబ్స్క్రైబర్స్ అయినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. బాయ్.